సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. సో ఈరోజు మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సో మన యొక్క మోటో వ్లాగింగ్‌కి హెల్మెట్‌కి సెటప్ అయితే చేయబోతున్నాం ఈ వీడియోలో. పూర్తిగా చూడండి. సో ఎవరైనా సెటప్ చేయాలనుకుంటే ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలి, ఎలా సెటప్ చేయాలి, కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం చివరి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేస్తే వెళ్ళండి చాలు. సో ఇంకా మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో మ్యాక్సిమం మనం మోటో వ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కావాల్సిన గేర్ అయితే కంపల్సరీ హెల్మెట్ ఉండాలి, హెల్మెట్కి ఒక మౌంట్ ఉండాలి. సో దాంతోపాటు ఒక యాక్షన్ కెమెరా అయితే ఉండాలి. సో యాక్షన్ కెమెరాకి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇన్బిల్ట్ మైక్ వస్తుంది, ఎక్స్టర్నల్ మైక్ ఉంటుంది. సో ఇంటర్నల్ మైక్ ఉంటే మాత్రం మీరు చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసి సపోర్ట్ ఉంటే మాత్రం మీకు వాయిస్ అనేది చాలా క్లారిటీగా అయితే వస్తుంది. సో నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మీకు ఉంటుంది, లేదంటే ఒక ఐ బటన్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. నేను కొందైతే మాత్రం ఫిట్స్బర్గ్ యాక్షన్ ఈగల్ ఐ9 యాక్షన్ కెమెరా, అది అరౌండ్ అప్పుడు నేను తీసినప్పుడు 10,000 అలా పడింది. సో చాలా బాగా న్యాయం చేస్తుంది, బడ్జెట్లో యాక్షన్ కెమెరా అది. సో ఎవరైనా రివ్యూ వీడియో చూడకపోతే మాత్రం ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది కెమెరా అది మాత్రం. సో ఇప్పుడు దాన్ని కొత్తగా తీసుకున్న హెల్మెట్కి ఎలా మౌంట్ చేస్తాను అనేది ఈ వీడియో పూర్తిగా అయితే చెప్తున్నాను. సో దానికి నేను మౌంట్ చేయడానికి మనకి హిఫ్లిన్ అనే కంపెనీ, నేను కొత్త కంపెనీ అయితే ఒకటి లాంచ్ అయితే తీసుకున్నాను. సో ఇదేంటంటే మనకి హెల్మెట్కి ముందు మౌంట్ లాగా యూజ్ అవుతుంది. ఇది ప్రొడక్ట్ అనమాట, చూడండి. సో ఇంతకుముందు అయితే మాత్రం నేను ప్రీవియస్ వీడియోలోగా అది ఎలా చేశానంటే దానికి ఎంసీలు వేసాను అనమాట. సో హెల్మెట్కి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ ఫ్రంట్ పార్ట్ ఎంసీలు వేసేసి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇలాంటిది ఉంటుందన్నమాట. సో ఈ మౌంట్ని నేను హెల్మెట్కి ఎంసీలు వేసేసి పర్మనెంట్గా స్టిక్ చేసి దీనికి మనం ఎక్కడ యాక్షన్ కెమెరా అయితే సెటప్ చేసుకునేవాళ్ళం. సో ఇంకా ఇది పర్మనెంట్, ఇంకా తీయడానికి ఉండదన్నమాట. సో అది ప్రీవియస్ మోటో వ్లాగింగ్ అంతా అలా జరిగింది. సో ఇప్పుడు కొత్తగా ఈ ప్రోడక్ట్ వచ్చింది, ఇది స్ట్రాప్ టైప్ అనమాట. హెల్మెట్ ముందు స్ట్రాప్ ఎప్పుడైతే అప్పుడు అవసరం పెట్టుకుని స్ట్రాప్ ఇది కనెక్ట్ చేసుకుంటే యాక్షన్ కెమెరా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలి, అలానే దీని ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ అయితే నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ప్రోడక్ట్ అయితే ఇదనమాట. సో కంపెనీ వచ్చి హిఫిన్ హెల్మెట్ మౌంట్ కంపాటబుల్ విత్ గోప్రో అండ్ మొబైల్. సో రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ముందు ఈజీగా అయితే ఫిట్ అయిపోయి ఉంటుంది. సో ఇది మనకి, నేనైతే ఇది అమెజాన్లో బుక్ చేశాను, నాకు వచ్చి అరౌండ్ 480 రూపీస్ అలా పడింది. సో యాక్చువల్గా దీని మీద ఎంఆర్పి అయితే మాత్రం 1000 రూపీస్ 999 అయితే ఉంది. సో నాకు 480 రూపీస్ అలా పడింది, అమెజాన్లో బుక్ చేశాను. సో ఇప్పుడు దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్సింగ్ ఏం లేదు, చిన్న ప్లాస్టర్ ఉంటుంది అంతే, అది తీసేసి సో లోపల గేర్ అయితే, సో ఇది హెల్మెట్ స్ట్రిప్ ఒకటి ఇచ్చారు. సో దాన్ని కనెక్ట్ చేయడానికి మనకి ఇది మొబైల్ పెట్టుకోవడానికి, యాక్చువల్గా వాళ్ళు మొబైల్ పెట్టుకోవడానికి ఇది ఇస్తారనమాట. సో ఇదేమో హెల్మెట్ స్ట్రాప్. సో హెల్మెట్కి స్ట్రాప్ కనెక్ట్ చేసి దీనికి మనం యాక్షన్ కెమెరా అయితే సెట్ చేసుకోవాలి. ఒకవేళ యాక్షన్ కెమెరా వద్దనుకుంటే ఇది రిమూవ్ చేసేసి మొబైల్ హోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో సింపుల్, ఇది ఏం లేదు, ఇలా రిమూవ్ చేసేసుకోవడం. ఇది జే మౌంట్ అంటారు, చాలామందికి ఇది తెలిసే ఉండిద్ది. జే మౌంట్ అంటే అందరికీ తెలుసు. సో జే మౌంట్ ఉంటేనే మనం గోప్రో అయితే కనెక్ట్ చేసుకోగలం. సో మొబైల్ హోల్డర్ ఉంటే మొబైల్ పెట్టుకోవచ్చు. సో మీకు ఏది యాక్షన్కి ఏది వాడుతున్నారో దాన్ని బట్టి ఇది ఉంచుకోవడమా తీసేయడం అయితే చేయండి. సో ఇప్పుడైతే నేను దీన్ని హెల్మెట్కి అయితే ఫిక్స్ చేస్తాను. సో ఇది రిమూవ్ చేయడం చాలా సింపులే, ఏం లేదు, ఇక్కడ ప్రెస్ చేస్తే కిందకు వస్తుంది జే మౌంట్ ఇది. సో ఒకవేళ మీరు మొబైల్ పెట్టుకునే మరి అయితే మాత్రం మీకు మౌంట్ చూపించాను కదా, సో అది పెట్టుకొని మొబైల్ హోల్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. సో దీని ఫస్ట్ నేను ఈ స్ట్రాప్ని హెల్మెట్ కనెక్ట్ చేస్తాను. సో బెల్ట్ క్వాలిటీ చూద్దాము. సో ఏం లేదు, చిన్న బెల్ట్ టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఈ బెల్ట్స్ ఓపెన్ చేసేసి ఈ క్లిప్స్ అయితే ఓపెన్ చేసి ఇవి ఇన్సర్ట్ చేసేసి టైట్ చేసేసుకోవటమే. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, బాగానే ఉంది. ప్రైస్ బట్టి మనకి ఏదైనా సెట్ అవుతుంది కాబట్టి ఈ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే ఓకే. సో దీన్ని ఫస్ట్ హెల్మెట్కి అయితే ఫిక్స్ చేసేద్దాం. సో ఈ పక్కన పెట్టేసేద్దాం. సో నేను కొత్తగా ఒక హెల్మెట్ అయితే పర్చేజ్ చేశాను అనమాట. సో హెచ్పిఓ కంపెనీ వాళ్ళది. సో ఇది హెల్మెట్ అయితే అన్బాక్సింగ్ కూడా మీ కళ్ళ ముందే చేద్దామని ఇప్పుడు దాకా అయితే ఓపెన్ చేయలేదు దీన్ని. సో ఇది కొత్త హెల్మెట్ అయితే. సో అంత అంటే 20, 30, 40 వేలు బ్రాండెడ్ హెల్మెట్ అయితే కాదు.
సో బడ్జెట్ ఫ్రెండ్లీ, సేఫ్టీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. సో మెయిన్ ఇదే తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ కలర్ అనమాట. సో నా బైక్ కలర్ కూడా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో నా బైక్కి సెట్ అయ్యింది హెల్మెట్ కాంబినేషన్ కాబట్టి సో నేను ఈ హెల్మెట్ అయితే తీసుకున్నాను. నేను ఇది ఎగ్జాక్ట్ నేను మీషోలో తీసిన. యాక్చువల్గా నాకు ఈ కలర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ దొరకలేదు, మీషోలో దొరికింది. సో ఒక్కోసారి అలా యూజ్ అవుతుంది అనమాట మీషో కూడా. సో మీషోలో దొరకడం అంటే ఈ కలర్ నాకైతే గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే నాకు బైక్ ఏదైతే సరిపోతుందో సేమ్ అదే కలర్దే మ్యాచ్ హెల్మెట్ దొరికింది నాకు. ఎప్పటి నుంచో ఈ కలర్ కోసం వెయిట్ చేస్తున్నా, రీసెంట్గా సేల్లోకి వచ్చింది, నేను తీసేసుకున్నాను. సో క్వాలిటీ బాగుంది. లోపల ప్యాడింగ్ కూడా చూపిస్తాను. ప్యాడింగ్ కూడా అయితే ఎక్సలెంట్గా ఉంది. పెద్ద పెద్ద కంపెనీ హెల్మెట్స్కి ఇచ్చినట్టే మనకి ప్యాడింగ్ కూడా ఇచ్చారు. మంచి స్పాంజ్ కూడా మెత్తగానే ఉంది. సో మెయిన్ మనకి హెల్మెట్ అంటే ఐఎస్ఐ ఉండాలి సింబల్. సో ఐఎస్ఐ సింబల్ కూడా ఉంది. సో మ్యాక్సిమం మీరు ఆన్లైన్లో పర్చేస్ అన్నిటికీ ఐఎస్ఐ ఉంటే కంపెనీ కొంచెం అమౌంట్ పెరిగే కొద్దీ క్వాలిటీ బాగుంటుంది, సింబల్సే కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట యాక్చువల్గా. సో ఇక్కడ ఎలా ఇన్సర్ట్ చేసి ఇక్కడ యాక్షన్ కెమెరా పెట్టాలి. సో నేను ఇన్సర్ట్ చేయడం చూపిస్తాను చూడండి. సో ఇది ఇన్సర్ట్ చేయడం ఏం లేదు. సో ఇలా స్ట్రాప్ వస్తుంది కదా, సో ఈ 2 స్ట్రాప్స్ ఇటు పెట్టేసేయండి. ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసేసేసి సో కింద థ్రెడ్స్ ఇచ్చారు కదా, 2 థ్రెడ్స్. సో ఈ 2 థ్రెడ్ కింద నుంచి తీసుకెళ్ళి కనపడుతుందా మీకు. సో ఈ 2 థ్రెడ్ ఈ క్లిప్లో పెట్టేసి టైట్ చేసేయటమే. చాలా ఈజీ ఉంటుందన్నమాట. ఇది పెద్ద కష్టమేం కాదు. మీరు పాత సెటప్స్ అయితే మాత్రం కంపల్సరీ ఎంసీలు వేసేసి ఇంకా అది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది మీకు ఎప్పుడు రైడ్స్కి వెళ్ళాలనుకున్నా ఇన్సర్ట్ చేసుకోవడం, క్లోజ్ చేసేసుకోవటమే. సో ఇక్కడ కెమెరా యాంగిల్ చూసుకోండి పర్ఫెక్ట్ మీకు, అంటే ప్రతి హెల్మెట్కి ఇక్కడ ఉంటుంది ఈ సింబల్ అనేది. ఈ సింబల్కి ఇక్కడ ఇది వచ్చేటట్టు చూసుకోండి. సో ఇది చూసేసుకొని కింద క్లిప్ అయితే టైట్ చేసేయండి. సో ఫిట్ అయితే చేసేసిన చూడండి మీకు కనబడుతుందా. సో ఇది హెల్మెట్కి ఇలా ఫ్రంట్ పార్ట్ ఇన్సర్ట్ చేసేయాలి మనం. ఇన్సర్ట్ చేసుకుంటే ఇక్కడ యాక్షన్ కెమెరా అయితే సెట్ చేయాలి మనం. ఎంసీల్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీకు పర్సనల్ హెల్మెట్ ఉండి ఒక యాక్షన్ మోటో వ్లాగింగ్కే సపరేట్గా హెల్మెట్ ఉంటే మాత్రం నా సజెషన్ అయితే ఎంసీల్ యూజ్ చేసుకోండి. లేదు ఇక అన్నిటికీ ఒకటే కామన్ హెల్మెట్ అనుకుంటే మాత్రం ఎప్పుడన్నా టైంపాస్కి అలా రైడ్ చేయాలనుకుంటే ఈ ప్రోడక్ట్ తీసుకొని సో మనం అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఇప్పుడు యాక్షన్ కెమెరా సెట్ చేస్తాను. సో ఇది నా యాక్షన్ కెమెరా, ఫిట్ స్పార్క్ యాక్షన్ ఈగల్ i9 కెమెరా. సో యూజ్ చేసి చాలా రోజులైంది, పక్కన పెట్టాను. చూద్దాం పవర్ ఉందో లేదో. ఓకే, పవర్ అయితే ఉంది. సో ఇది యాక్షన్ కెమెరా. సో దీనికి వ్యూ కూడా, ఫ్రంట్ వ్యూ కూడా ఉంటుంది. ఎస్డి కార్డ్ అయితే రిమూవ్ చేశాను. సో పక్కన పెడతాం కదా, ఏమంత అవసరం లేదు మనకని. సో ఇది దీనికి ఇన్సర్ట్ చేయాలంటే కంపల్సరీ కేస్ కావాలి. సో కేస్ ఉంటేనే మీరు ఇన్సర్ట్ చేయగలరు. సో కేస్ అంటే మనకి ఇలా వస్తుంది కేసు. సో దీనికి నేను ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేశాను. సో యాక్చువల్గా ఈ కెమెరాకి మనకి ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ ఆప్షన్ అయితే ఉందో చూడండి. 2.5mm జాక్ ఎక్స్టర్నల్ మైక్ ఆప్షన్ ఉంది. సో ఉంది కాబట్టి ఈ కేసులో నుంచి నేను హెడ్ ఫోన్ జాక్ అయితే పెట్టలేను. సో కాబట్టి దీనికి చిన్న హోల్ అయితే చేశాను ఇక్కడ. సో ఈ హోల్ చేసి ఈ హోల్ నుంచి మనం ఇయర్ ఫోన్స్ జాక్ అయితే కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసినప్పుడు మనం ఎంత హెవీ రైడ్లో ఉన్నా, అంటే 60-70 స్పీడ్లో ఉన్నా కూడా వాయిస్ అయితే చాలా క్లారిటీ వినపడుతుంది. ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. అదే ఎక్స్టర్నల్ మైక్ సపోర్ట్ లేకపోతే మీరు ఓన్లీ జస్ట్ వీడియో వరకే చూపించగలరు, ఆడియో మళ్ళీ సపరేట్గా చెప్పుకోవాలి. సో ఈ యొక్క యాక్షన్ కెమెరాకి అయితే ఆ ప్రాబ్లం లేదు నాకు. ఎక్స్టర్నల్ మైక్ ఆప్షన్ ఉంది కాబట్టి సో మైక్ కనెక్ట్ చేయడానికి ఈ కేస్కి చిన్న హోల్ అయితే చేసేసి అడ్జస్ట్మెంట్ చేశాను. సో ఇప్పుడు ఈ కేసు దీనికి ఎక్కిచ్చేసి సెట్ చేద్దాం. సో దీనికి కంపల్సరీ జే మౌంట్, దానికి ఇది జే మౌంట్. సో జే మౌంట్ ఉంటే ఇది ఇన్సర్ట్ అయ్యింది. ఎలా ఇన్సర్ట్ చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. సో హెల్మెట్ అయితే పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు యాక్షన్ కెమెరాని ఈ కేస్కి సెట్ చేయాలి. సో ఫస్ట్ దీనికి ఉన్న ఒక స్క్రూ అయితే రిమూవ్ చేసేయాలి. లూజ్ చేసేస్తే సో ఇది కేసు. సో దానికి సంబంధించిన ముందు మిర్రర్ ప్రొటెక్షన్ కోసం మిర్రర్ అయితే ఉంటుంది.
సో సింపుల్, మనకి బటన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇన్సర్ట్ చేసేసి, సో ఈ కేస్ అయితే అలా ఇన్సర్ట్ చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు సో ఈ జేమ్ మౌంట్ అయిన వాడుకు ఇప్పుడు ఇది ఈ స్క్రూ కాకుండా మనకి ఇందాక హెల్మెట్ స్ట్రాప్లో స్క్రూ ఇచ్చారు కదా, సో దీనికి ఇన్సర్ట్ చేస్తే డైరెక్ట్గా మనకి బెస్ట్ అనమాట. సో ఇంక జస్ట్ ఈ స్క్రూ రిమూవ్ తీసి పక్కన పెట్టేసేయండి. సో ఇది సపరేట్ జే మౌంట్ మీకు ఇది యాక్షన్ కెమెరా ఉన్నప్పుడు అయితే ఇస్తారనమాట. సో మనం ఇది హెల్మెట్ స్ట్రాప్కి ఇచ్చిన జే మౌంట్. ఇది రిమూవ్ చేసేయండి. సో అయిపోయింది. మీరు ఎంత టైట్ అయితే అంత టైట్ చేసుకోండి. సో యాక్షన్ కెమెరా జే మౌంట్కి అయితే సెట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రిప్ని హెల్మెట్కి జే మౌంట్ కింద కనెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో హెల్మెట్కి ఈ పార్ట్ ఉంటుంది కదా, వీడియోలో కనపడుతుందా? సో ఈ పార్ట్. సో ముందు జే మౌంట్ ఇలా సెట్ చేసేస్తే గట్టిగా పట్టుకొని కింద ప్రెస్ చేయండి, అయిపోతుంది. సో ఇది వ్యూ, హెల్మెట్ వ్యూ. మీకు అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ముందే అడ్జస్ట్ చేసేసుకోండి అంతా. చూద్దాము మీకు ఇది కనెక్షన్ అయితే. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మీకు అసలుకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో ఈ గోప్రో ఈ యాక్షన్ కెమెరా నేను హెల్మెట్కి ఇన్సర్ట్ చేసినప్పుడు రైడింగ్ అనేది ఎలా ఉందనేది నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఒకసారి రైడ్ చేసి ఎలా సెట్ అయింది ఏంటి అనేది మాత్రం. సో దీని ఫ్రంట్ వ్యూ క్యామ్ ఆన్ చేసి చూపిస్తాను ఎలా ఉండిద్దో. సో మెయిన్ నాకు యాక్షన్ కెమెరా నచ్చేది ఏంటంటే, సో దీనికి మీకు ఫ్రంట్ కూడా డ్యూయల్ స్క్రీన్ అనమాట. అంటే ఫ్రంట్ స్క్రీన్ మీకు కనపడుతుంది, అలానే బ్యాక్ స్క్రీన్ కనపడుతుంది అనమాట. అంటే మీకు ఫ్రంట్ రికార్డ్ అయ్యే స్క్రీన్ కూడా మీరు ఫ్రంట్ సైడ్ స్క్రీన్ చూసుకోవచ్చు. సో మీరు రైడింగ్లో ఉన్నప్పుడు అది రికార్డ్ ఉందా లేదా అనేది మీ బైక్ మిర్రర్లో నుంచి ఈజీగా అయితే యాక్సెస్ చేసి చూసుకోవచ్చు. అది నాకు బాగా నచ్చింది ఈ కెమెరాలో, అందుకే మెయిన్ ఈ కెమెరా తీసుకున్నాను. సో సెటప్ అయితే అయిపోయింది. సో సపరేట్గా అయితే ఒక ఎస్డీ కార్డ్ అయితే తీసుకున్నాను, 64 GB. సో మ్యాక్సిమం మనకి 64 GB అయితే సరిపోతుంది. సో ఇది మనకి 120 MB స్పీడ్ అయితే ఉంటుంది. సో అందుకు నేను ఇదే శాండిస్ కంపెనీ తీసుకున్నాను. మన కెమెరా సెట్ చేసినప్పుడు సో ఇది సెట్ అవుతుంది నాకు. ఇప్పుడు ఓన్లీ యాక్షన్ కెమెరాలో మనకి ఓన్లీ ఎస్డీ కార్డ్ ఇన్సర్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎస్డీ కార్డ్ అయితే గోప్రోలో ఇన్సర్ట్ చేసి చూపుతాను. ఇంతకుముందు అయితే వేరే 64 GB ఉంది, కానీ కింగ్స్టన్ అనుకుంటాం మీరు అప్పుడు తీసుకుంది, ఫ్రీగా వచ్చిందనమాట దీనికి. సో అదంత పర్ఫెక్ట్ అయితే స్లో అయితే బిట్టెడ్ స్లోగా ఉండేది దానికి. సో అందుకని సార్ నేను శాండిస్కే తీసుకున్నాను. సో ఒకసారి గోప్రోలో వేసి చూద్దాం ఎలా ఉంటుందో అయితే. సో ఎస్డీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసేసా. సో మనకి ఇప్పుడున్న 64 GB కెపాసిటీకి దీనికి 3 hours చూడండి ఒకసారి కనబడుతుందా కెమెరాలో, 3 hours 42 minutes 53 seconds అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో మొత్తం మౌంటింగ్ అయితే అయిపోయింది. సో దీనికి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్టర్నల్ మైక్ అయితే ఒకటి కనెక్ట్ చేయాలి. సో ఇది దాని ఎక్స్టర్నల్ మైక్. సో ఇప్పుడు 8 months అయింది వాడి పక్కన పెట్టేశాను, చాలా డస్ట్ అవుతుంది. సో ఇది కూడా మంచి కాస్ట్ పడింది. మీకు జాక్ వచ్చి 3.5mm జాక్ కాదు, ఇది యాక్చువల్గా 2.5mm జాక్ ఇది. సో దీన్ని హెల్మెట్ లోపల నుంచి తీసుకొచ్చి సో యాక్షన్ కెమెరాకి ఇది మనం ఇటు సైడ్ హోల్డ్ చేసాం కదా, సో ఇక్కడైతే కనెక్ట్ చేయాలి. సో దీన్ని హెల్మెట్ నుంచి లోపల చేద్దామా, జుగాడ్ అయితే చేసేద్దాం దీన్ని ఇప్పుడు. సో దాని ఒక మైక్ అయితే మనం ఇక్కడికి తీసుకురావాలి. సో ఈ పార్ట్కి తీసుకురావాలి, ఎందుకంటే మనం ఇక్కడ మనకి మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా రికార్డ్ అవ్వాలంటే ఇక్కడ ఇది సెట్ అవ్వాలంటే చిన్నగా మీరు ప్యాడింగ్లోకైనా పెట్టేసేవచ్చు ఇట్లా. సో అలా పెట్టుకుంటే మీ వాయిస్ అనేది చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. ఒకసారి ఇప్పుడు హెల్మెట్ వ్యూ యాక్షన్ కెమెరా విత్ ఎక్స్టర్నల్ మైక్తో రికార్డింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వ్యూ ఆఫ్ యాంగిల్ కూడా అర్థమైంది. సో మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోండి. ఇది ప్రాపర్గా సెట్ చేసుకునే ప్లానింగ్ అయితే. సో మీకు ఇక్కడ కనపడుతున్న వైర్ వచ్చేసరికి నేను ఎవరిని శాంపిల్గా మీకు పెట్టాను ఇక్కడ. సో దీన్ని యాక్చువల్ లోపల ప్యాడింగ్ నుంచి నీట్గా సెట్ చేసుకుంటే మీకు వైర్ కనపడదు, జస్ట్ మీకు శాంపిల్గా రికార్డ్ చేద్దామని మాత్రం నేను జస్ట్ శాంపిల్గా పెట్టాను. సో హెల్మెట్ వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి, బాగుందా, యాంగిల్ ఏదైనా మార్చాలా చూద్దాం. సో మొత్తం సెట్ అయితే మాత్రం ఒక కంపల్సరీగా
సో మొత్తం సెట్ అయితే మాత్రం కంపల్సరీగా అయితే ఒక శాంపిల్ రైడ్ అయితే వేసి చూద్దాము. సో ఎలా ఉంది, సో కెమెరా వ్యూ యాంగిల్స్ ఎలా ఉంది, మొత్తం అయితే ఒక రైడ్ వేస్తే క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనకి. ఎంత బాగా వస్తుంది యాంగిల్ వ్యూ అనేది, మార్చుకోవాలా లేదా ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది ఇంకా కంప్లీట్గా నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ టెస్ట్ చేయాల్సి ఉంది నా గోప్రో యాక్షన్ కెమెరాకి. సో ఇది వాటర్ కేసు. సో మీరు బీచెస్లో కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ సో అలాంటి వాటర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఈ యొక్క కేసు అయితే చాలా యూజ్ అవుతుంది మనకి. సో అందుకే ఈ కేసు కూడా రెడీగా ఉంది. సో దీనికి చాలా యాక్సెసరీస్ ఇచ్చారనమాట ఈ యాక్షన్ కెమెరాకి. అసలు దాని మ్యాక్సిమం అయితే మనం అన్ని వాడము. అంటే వాచ్ ఇచ్చారు. సో వాచ్ నుంచి కూడా మనం డైరెక్ట్గా రిమోట్ కంట్రోల్తో వైఫై ద్వారా ఫొటోస్ తీసుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ కెమెరా అయితే. అందుకే ఇది పర్చేజ్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే మాత్రం కంపల్సరీగా ఒక శాంపిల్ రైడ్ అయితే వేద్దాము. ఎలా ఉంది యాంగిల్ మొత్తం అనేది చూద్దాం ఒకసారి. సో ఇది వీడియో అయితే. సో హెల్మెట్ సెటప్ మీకు ఈజీగా అర్థమైనట్టుంది. యాక్షన్ కెమెరాని హెల్మెట్కి ఎలా సెట్ చేసుకోవాలనేది. సో వీడియో కానీ నచ్చినట్టయితే కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలానే లైక్ చేయండి మన వీడియోస్ని. సో మరింటి కంటెంట్తో మంచి ట్రిప్ అయితే వేయబోతున్నాము. రాబోయే వీడియోలో మీకు చెప్తాను. నెక్స్ట్ ఒక రైడ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో కంపల్సరీగా మీ సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా మంచి రైడ్స్ చేద్దాము. సో ఇది ఈరోజు ఇంతతో వీడియో. గుడ్ బై.